అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. మేము ఏ పాటి వారం తండ్రి, ఎన్నిక లేనటువంటి వారం తండ్రి దేవా. అయినప్పటికీ లోకంలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచి తండ్రి దేవా, మీ జీవవాక్యమును మాకు దయచేసిన తండ్రి దేవా తండ్రి. అయ్యా, చక్కటి రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించి తండ్రి దేవా తండ్రి, విలువైన జీవితాలుగా మా జీవితాలు నిలబెట్టి తండ్రి, ఇదిగో తండ్రి ఇటు రీతిగా తండ్రి మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. గడిచిన దినాలలో బలహీనతలు కలిగినప్పటికీ, అనారోగ్యాలు కలిగినప్పటికీ తండ్రి దేవా, ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ నా తండ్రి, ఈ వారం తండ్రి దేవా నీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకోవడానికి మీరు మమ్మల్ని తండ్రి దేవా ఇటు రీతిగా పురికొల్పిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా మహిమ పొందారు దేవా. అయ్యా, ఇదిగో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. మీ మాటలో శక్తి ఉందయ్యా, మీ మాటలో జీవం ఉంది కనుక తండ్రి. అయ్యా, మీ మాటలు మమ్మల్ని బ్రతికించేవి కనుక తండ్రి దేవా, మీరు మాత్రమే మాతో మాట్లాడండి దేవా తండ్రి. మీ స్వరాన్ని వినిపింప చేయండి దేవా తండ్రి. దేవా మీకు స్తోత్రములు నాయన తండ్రి. అయ్యా, మనుషుల రొట్టె వలన కాదు కానీ తండ్రి దేవా, అయ్యా మీ నోటి నుండి వచ్చే మాట వలన తండ్రి దేవా తండ్రి చిరకాలము జీవించిన కనుక తండ్రి, ఆ విలువైన మాటలను మీరు మాకు అనుగ్రహిస్తూ ఉండగా తండ్రి, వినగల చెవి గ్రహించగల హృదయం లోబడే జీవితాలుగా మా జీవితాలను మలుస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. అయితే బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాల గురించి మనం ఆలోచిస్తూ వచ్చాము. భక్తుల జీవితాలు కానివ్వండి, లేకపోతే భక్తులుగా జీవించిన వారు చేసినటువంటి తప్పిదాలు కానివ్వండి, లేకపోతే వారి పేర్లలో ఉన్నటువంటి వారి యొక్క జీవిత రహస్యం కానివ్వండి, ఇలా ఎన్నో సందర్భాలని మనం చదువుకుంటూ వచ్చాం. చాలామంది అర్థం కాని వారు దేవుడు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం అయితే ఇందులో వ్యభిచారాన్ని గురించి ఎందుకు రాయించాడు, తప్పిదాలను గురించి ఎందుకు రాయించాడు అని చెప్తా అడుగుతూ ఉంటారు. కానీ కొరింథీ పత్రికలో మనందరికీ తెలిసినటువంటి మాట 10వ అధ్యాయంలో 11, 12 వచనాలను మనం చూడగలిగితే, ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం కానివ్వండి, లేకపోతే బైబిల్ అంతటిలో కూడా తప్పిదాలైనను మేలులైనను మరి ఎన్నో విషయాలు సంగతులైనను దేవుడు ఎందుకు రాయించాడు అంటే అక్కడ రాయబడినటువంటి మాటను మీరు చూడగలిగితే, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలను మీరు చూడగలిగితే, ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చాలు. మనము ఎంత ఆత్మీయతలో ముందుకెళ్ళినప్పటికీ, మనం రక్షణ భాగ్యం పొందుకున్నప్పటికీ, దేవుని బిడ్డలుగా పిలువబడినప్పటికీ కూడా పడిపోయే అవకాశం ఉందా అంటే ఉంది. అలా పడిపోయిన వారు దావీదు పడిపోలేదా, నేను పడిపోతే ఏంటి అని సరిదిద్దుకోవడానికి, సమర్థించుకోవడానికి కాదు, కానీ ఆ తప్పిదం మనలో జరగకుండా, ఆ తప్పులు మనలో లేకుండా, ఒప్పులు మనలో లేకుండా మనం ఎప్పటికప్పుడు మనము మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడంట యుగాంతమందు లేకపోతే భవిష్యత్తు కాలంలో మనందరికీ బుద్ధిని కలిగించడానికే దేవుడు ఇవన్నిటినీ కూడా రాసి బైబిల్ గ్రంథంలో ఉంచాడంట. ఇది తప్పు, ఇది ఒప్పు అని దేవుడు రాయించాడు, కానీ ఆ తప్పును సమర్థించినట్లుగా మనకేమీ బైబిల్లో కనిపించదు. ఏది తప్పు ఏది ఒప్పు అని రాయించాడు. ఆ తప్పును మీరు చెయ్యండి అని దేవుడైతే చెప్పలేదు. కాబట్టి ఈ గ్రంథాన్ని ఈరోజు చాలామంది పరిశుద్ధ గ్రంథమని ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు ఇందులో తప్పులు రాయించాడు, ఇందులో పాపముల గురించి రాయించాడు అంటే, ఇదిగో ఇది చేస్తే మీరు పాపాత్ములుగా ఎంచబడతారు, ఇది చేస్తే మీరు లోపము కలిగిన వారుగా ఎంచబడతారని, అలా మీరు చెయ్యకూడదని దుష్టాంతములుగా మనకి బుద్ధిని కలిగించడానికి దేవుడు వీటన్నిటినీ వ్రాయించాడు. ప్రియమైన దేవుని వారలారా, కనుక నిలబడ్డామనుకున్నటువంటి మనము
లేకపోతే దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా పడిపోకుండా ఈ యొక్క భక్తుల జీవితాలు కానివ్వండి, లేకపోతే లేఖనాలు వెనుకున్నటువంటి ఈ సారాంశం కానివ్వండి, మనకి ఎంతో ఉపయోగపడుతుంది ప్రియమైన దేవుని వారలారా. అలాంటి భక్తుల జీవితాల్లో మనం చూడగలిగితే చాలామంది భక్తులండి మనకి ఎంతో తన జీవితాల ద్వారా మనకెంతో బుద్ధిని జ్ఞానమును వారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. పాత నిబంధనలోనికి మనం వెళ్ళగలిగితే మొట్టమొదటి 5 పుస్తకాలని మనం ఏమని పిలుచుకుంటూ ఉంటామంటే పంచకాండములని పిలుచుకుంటూ ఉంటాం. తర్వాత మనం గ్రంథాల్లోనికి మనం వెళ్ళగలిగితే తర్వాత గ్రంథాల్లో చరిత్ర గ్రంథాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. రాజుల గ్రంథం కావచ్చు, సమూయేలు గ్రంథం కావచ్చు, దినవృత్తాంతాల గ్రంథం కావచ్చు. ఇవన్నీ కూడా ఎవరి గ్రంథాలండి? ఇవన్నీ కూడా మరి చరిత్ర గ్రంథాలు, అంటే రాజుల యొక్క చరిత్ర మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత గ్రంథాల్లోకి మనం వెళ్ళగలిగితే సామెతల గ్రంథము, కీర్తనల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతము, కావ్య గ్రంథాలు అని మాట్లాడుతూ ఉంటారు. తర్వాత మనం చూడగలిగితే ప్రవక్తల గ్రంథాలు, వాళ్ళనే చిన్న ప్రవక్తలని కూడా పిలుచుకుంటూ ఉంటాం. అంటే పాత నిబంధన 4 విధాలుగా విభజింపబడింది. అంటే చదివేటప్పుడు మనం అర్థం కాకుండా ఉంటుంది. కావ్య గ్రంథాల్లోకి వెళ్తే పరమగీతం గ్రంథం మనకు అస్సలు అర్థం కాదు. అలాగే రాజుల గ్రంథంలో జరిగినటువంటిది మరలా దినవృత్తాంతాల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మరలా ఇర్మియా గారు కూడా మరలా రాస్తూ ఉంటారు. అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా కష్టంలో ఏముంటుందో తెలుసా అండి? సంతోషం ఉంటుంది. సంతోషం ఉంటుంది. తండ్రి ఇచ్చినటువంటి పాకెట్ మనీ ఖర్చు పెట్టినప్పుడు ఏ బాధ ఉండదు. కానీ కుమారుడికి తను ఉద్యోగంలో జాయిన్ అవి మొదటిసారి జీతం తెచ్చుకున్నప్పుడు, మొదటి నెల జీతం తెచ్చుకున్నప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. చాలా సంతోషిస్తూ ఉంటాడు. అంటే కష్టంలో ఏం కనిపిస్తుంది అంటే సంతోషం అనేది కనిపిస్తుంది. కాబట్టి మనం పరిశీలనగా ఈ యొక్క గ్రంథాలని మనం చదవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. అలాంటి ప్రవక్తల గ్రంథాలలో నుండి ఒక ప్రవక్త గ్రంథము, లేకపోతే చారిత్రాత్మక గ్రంథాలలో నుండి ఒక భక్తుని యొక్క జీవిత చరిత్రను ఈరోజు మనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. ఆయన ఎవరు అని మనము ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఎవరు అని మనం ఆలోచించగలిగితే ఈరోజు ఎజ్రా గారిని గురించి మనము ఆలోచిద్దాం. ఎజ్రా అంటే సహాయము. ఎజ్రా అంటే ఏమిటండి? సహాయము. ఒకసారి మనం చూడగలిగితే దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయము 2వ గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే ఎవరి యొక్క పరిపాలన అంటే యూదులు పరిపాలిస్తున్నటువంటి యెహోయాకీము పరిపాలన. ఇంకా మరి ఇక్కడ అతను ఏలుతున్నటువంటి కాలములోనంట యెహోవా దృష్టి కంటే అతడు ఎలా జీవిస్తున్నాడంట? చెడు నడత కలిగి జీవిస్తున్నాడంట. మంచివాడుగా జీవిస్తే దేవుడు ఏమని పలుకుతాడంటే తన పితరుడైనటువంటి దావీదు నడిచినటువంటి మార్గములో నడుస్తున్నాడు అని దేవుడు చెప్పేవాడు. అంటే మంచిగా ప్రవర్తించినప్పుడు దావీదు గారిని తీసుకునేవాడు. అయితే ఇతడు చెడుగా ప్రవర్తిస్తున్నప్పుడంట దేవుడు ఏం చేశాడు అంటే అతన్ని నెబుకద్నెజరుకి అతన్ని అప్పగించినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి అప్పగించాడు. ఇశ్రాయేలు మొదటి నుంచి చేసినటువంటి తప్పిదం ఏంటి అంటే దేవుడికి దూరం అయిపోవడం. దేవుడు వాళ్ళకి శిక్ష విధించడానికి ఒక శత్రురాజుకి వీళ్ళని అప్పగించడం. ఆ శత్రురాజు వీళ్ళని శోధిస్తున్నప్పుడు వీళ్ళని దాస్యంలో బాగా వీళ్ళని మరి తిండి పెట్టకుండా బానిసత్వములో వీళ్ళని బాధ పెడుతున్నప్పుడు ఆ బాధకు తట్టుకోలేక దేవునికి మొరపెట్టడం. ఏమంటే వాళ్ళు మాత్రమే కాదు, ఈరోజు మన పరిస్థితి కూడా అంతే.
కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మళ్ళీ మన అవసరం తీరిపోయిన తర్వాత, మన కష్టం తీరిపోయిన తర్వాత మరలా మనం ఏమైపోతాం? తగ్గిపోతాం. మరలా దేవుడు ఏం చేస్తాడంటే ఒక ముళ్ళును పెడతాడు. ఒక ముళ్ళును పెడతాడు. ఆ ముళ్ళును పెట్టినప్పుడు మనకి ఏదో ఒక విధంగా శోధన, అది ఏ విధంగా అయినప్పటికీ కూడా శోధన కలిగినప్పుడు మరలా అనుకుంటాం, అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడు, మరలా దేవుని సన్నిధిలో నేను బాగా ఉండాలి అనుకుంటాం. ఇశ్రాయేలు యొక్క పద్ధతి కూడా అలానే ఉంది. ఇశ్రాయేలు యొక్క పద్ధతి కూడా వారు ఐగుప్తు దేశంలో నుండి వస్తున్నప్పుడు కూడా కడుపు నిండినప్పుడు ఒకలా ఉన్నారు, కడుపు నిండనప్పుడు ఒకలా ఉన్నారు. నాలుగు రుచి తెలిసినప్పుడు ఒకలా ఉన్నారు, నాలుగు రుచి నెరగనప్పుడు ఒకలా ఉన్నారు. వారి ప్రవర్తన అట్టి రీతిగా ఉంది. అయితే ఇక్కడ కూడా మనం చూడగలిగితే అసలు రాజు బాగుంటే ఎవరు బాగుంటారండి? రాజ్యమంతా బాగుంటుంది. ఇక్కడ రాజు ఏమైపోయాడంట? దేవుని దృష్టికి చెడు నడత నడుస్తూ ఉన్నాడంట. దేవుని దృష్టికి చెడు నడత నడుస్తూ ఉన్నప్పుడంట, యెహోయాకీము చెడు నడత నడుస్తూ ఉన్నప్పుడంట దేవుడు ఏం చేశాడంటే బబులోను రాజుకంట అధికారం ఇచ్చాడంట. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి యెహోయాకీమునంట గొలుసులతో బంధించంట. అంటే ప్రజలను చంపినా కానీ రాజును మాత్రం ఎలా తీసుకువెళ్ళేవారంటే ఎన్నో హింసలు పెట్టడానికి తీసుకువెళ్ళేవారనమాట. అతని గొలుసులతో కట్టి అతన్ని తీసుకువెళ్ళారంట. తర్వాత అతనంట కేవలం రాజును మాత్రమే కాదు, చాలా జనాంగాన్ని హతులుగా చేసి, చాలా జనాంగాన్ని మరి ఇష్టమైన వారిని తీసుకుని వెళ్ళి, అలాగే ఆ చేత్తో ఏం చేశాడు అంటే దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి బంగారపు ఉపకరణములు కూడా అతను పట్టుకెళ్ళిపోయాడంట. ఎవరండి? నెబుకద్నెజరు. బంగారపు ఉపకరణములు కూడా అతడు పట్టుకెళ్ళిపోయాడంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే మొట్టమొదటిగా మనం చూడగలిగితే యెహోయాకీము సుమారు క్రీస్తు పూర్వం, అంటే బీసీ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, చదువుకున్న వారికి బాగా అర్థమవుతుంది. బీసీ అంటే సుమారు క్రీస్తు పూర్వం ఎప్పుడంట 606వ సంవత్సరములోనంట యెహోయాకీము ఏలుబడిలోనంట నెబుకద్నెజరు వచ్చంట బంగారపు ఉపకరణములను తీసుకుని పోయాడంట. చాలామంది జనాంగాన్ని తీసుకువెళ్ళిపోయాడంట. అంటే మొట్టమొదటిసారిగా బబులోనికి కొనుపోబడినటువంటి ఆ మొట్టమొదటి దండయాత్రలో కొనుపోబడినటువంటి జనాంగము ఎవరి ఏలుబడిలో కొనుపోబడిందంటే యెహోయాకీము యొక్క ఏలుబడిలో క్రీస్తు పూర్వం BC 606లో కొనుపోబడిందండి. ఒక గుంపు, ఒక దండయాత్ర. తర్వాత మాటను మనం చూడగలిగితే చూడండి, కింద మాటలో మనం చూడగలిగితే 8వ వచనం చివరి మాటలో అతనికి కుమారుడైనటువంటి యెహోయాకీను, తండ్రి ఎవరో యెహోయాకీము, కుమారుడు ఎవరు? యెహోయాకీను. ఒక అక్షరం తేడా ఉంటుంది పాత నిబంధనలో పేర్లు మనం చూడగలిగితే. యెహోయాకీను అతనికి బదులుగా రాజాయను. 9వ వచనం నుంచి మనం చూడగలిగితే యెహోయాకీను ఏలవన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. 7 ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనికి రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, యెహోయాకీము ఏలుబడిలో చెడు నడత నడిచాడు, అతన్ని తీసుకెళ్ళిపోయాడు. ఎవరండి తీసుకెళ్ళిపోతా? నెబుకద్నెజరు. అసలు దేవుని జనాంగాన్ని ముట్టడానికి మరొక రాజుకు కానీ మరొక రాజ్యానికి కానీ శక్తి సరిపోదు. కానీ ఎవరు సహాయం చేస్తున్నారు? మనం తప్పు చేసినప్పుడు మన శత్రుపక్షంగా ఎవరుంటారో తెలుసా అండి? దేవుడు ఉంటాడు. ఎందుకో తెలుసా? మన శత్రువు ద్వారా మనకు బుద్ధి కలిగించడానికి. అలాగే ఇక్కడ కూడా అతడు త్రోవ తప్పిపోయినప్పుడంట అతనికి బుద్ధి కలిగించడానికి నెబుకద్నెజరుని బలపరిచాడంట. దేవుడు బలపరిచాడంట. అయితే తర్వాత యెహోయాకీము యొక్క కుమారుడైనటువంటి యెహోయాకీను అతనికి బదులుగా రాజు అయ్యాడంట. రాజు అయిన తర్వాత ఏం జరిగిందంటే మరలా కొన్నాళ్ళకంట మరలా నెబుకద్నెజరు అంటే తన దూతలను పంపించంట. మరలా అతడు కూడా ఏం చేశాడు అంటే ఆ కింద మాటల్లో మనం చూడగలిగితే యెహోవా మందిరములో అతడు యెహోవా మందిరములో ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించిన. మరలా దేవుని మందిరములో ఏమంటే సొలొమోను గారు 1 తులం 10 తులాలు 100 తులాలు కాదండి, విస్తారమైనటువంటి బంగారంతో దేవుని మందిరాన్ని కట్టాడండి. మందిరములో ఉండవలసినటువంటి ఉపకరణాలన్నీ పాత్రలన్నీ కూడా ఎలాంటివంట?
ప్రశస్తమైనటువంటి బంగారం అంట. అంటే మరి ప్రశస్తమైనటువంటి బంగారము లేకపోతే మరి అసలు అందులో ఏ కల్తీ లేనటువంటి బంగారం. మనం ఎన్నో పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం కదా ప్రియమైన దేవుని వారలారా. అలాంటి క్వాలిటీ కలిగినటువంటి బంగారంతో ఆయన అన్నీ చేయించాడండి. గోడల్లో కూడా బంగారం పెట్టించాడంట. మందిరం అంతా కూడా బంగారంతో, నిజంగా మందిరం మీదంట సూర్యరశ్మి పడినప్పుడంట ఆ దేశం అంతా కూడా పసుపచ్చగా కనిపిస్తూ ఉండేదంట. ఆ బంగారం మీద సూర్యరశ్మి పడినప్పుడు ఆ దేశమంతా కూడా పసుపచ్చగా కనిపిస్తూ చాలా అందంగా కనిపిస్తూ ఉండేదంట. అంత చక్కగా మందిరాన్ని కట్టాడు. ఎవ్వరూ కూడా అలాంటి మందిరాన్ని కట్టలేదండి. అయితే పాత్రలు కూడానంట. అయితే నెబుకద్నెజరు ఏం చేశాడంటే మొదటి దండయాత్రలో కొన్ని పాత్రలను, కొంత బంగారాన్ని, కొంతమంది జనాంగాన్ని తీసుకువెళ్ళిపోయాడు. రెండవసారి వచ్చినప్పుడు కూడా కొంతమంది జనాంగాన్ని, కొన్ని ఉపకరణాలని మరలా అతడు తీసుకెళ్ళిపోయాడు. అంటే అతడు వీళ్ళందరినీ జయించిన వాడు కాబట్టి ఏ దేశమైతే అతని చేతిలో ఓడిపోయిందో ఆ దేశంలో నుండి ఏదైనా పట్టుకెళ్ళడానికి సామర్థ్యం కలిగిన వాడే జయించినటువంటి రాజు. ఇప్పుడు ఆయన జయించడానికి కారణం ఏంటంటే దేవుడు అతన్ని బలపరిచాడు. ఒకసారి బలవంతులకు బుద్ధి చెప్పడానికి బలహీనులను దేవుడు ఏం చేస్తాడంట? బలపరుస్తూ ఉంటాడంట ప్రియమైన దేవుని వారలారా. అయితే రెండవ మారు మనం చూడగలిగితే సుమారు క్రీస్తు పూర్వం 597వ సంవత్సరంలో బీసీ నాటు మరి అక్కడ మనం చూడగలిగితే రెండవసారి జరిగినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. మొదటిసారి దండయాత్రలో ప్రజలు తీసుకువెళ్ళాడు కదండి. అందులో ముఖ్యులైన వారు ఎవరున్నారు అంటే దానియేలు, సద్రాకు, మేషాకు, అబేద్నెగో. అంటే నెబుకద్నెజరు మొట్టమొదటిగా తీసుకెళ్ళినటువంటి జనాంగములో ముఖ్యులైన వారు ఎవరున్నారంటే దానియేలు, సద్రాకు, మేషాకు, అబేద్నెగో. ఈ రెండవసారి అతడు దండయాత్రలో తీసుకెళ్ళినప్పుడంట యెహోయాకీను ఏలుబడిలో మరి తీసుకువెళ్ళినప్పుడు ఎవరున్నారంటే ఎజ్కేలు, మొర్దెకై ఇలాంటి వారు కొంతమంది ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మూడవసారి దండయాత్ర జరిగింది ప్రియమైన దేవుని వారలారా. మూడవసారి కూడా దండయాత్ర జరిగింది. 18వ వచనాన్ని మీరు చూడగలిగితే, మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోను ఏమి, రాజు నిధులలోనివేమి, అధిపతుల నిధుల్లోనివేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని మొదటిసారి రెండవసారి కొంచెం కొంచెమే పట్టుకెళ్ళాడు. కానీ ఇక్కడ మూడవసారి మనం చూడగలిగితే ఏం జరిగిందంటే మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోయంట. యెరూషలేం దేవుడి మందిరమును తగులుబెట్టేశాడంట. యెరూషలేం ప్రాకారములంట పడగొట్టేశాడంట. అంటే మొత్తం మందిరాన్ని ఏం చేశాడండి? కూల్చేశాడు. మొత్తం మందిరాన్ని, బంగారాన్ని పట్టుకెళ్ళిపోవడమే కాదు, ప్రజలను తీసుకెళ్ళిపోవడమే కాదు, మందిరాన్ని ఏం చేశాడంటే తగలబెట్టేశాడంట. ప్రాకారములన్నీ కూలగొట్టేశాడంట. దాని యొక్క నగరములన్నింటినీ కూడా కాల్చివేశాడంట. ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసి ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని బబులోనికి తీసుకువెళ్ళిపోయాడంట. అప్పుడున్న పరిపాలన అండి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని ఒక బానిసలుగా చూసేవారు, ఎట్టి చాకరీ చేయించేవారు. వాళ్ళు ఏం చెప్తే అది వినాలి అన్నటువంటి మాటలు కొంతమంది మనకు చెప్తూ ఉంటారు పెద్దవారు. అలాగే పూర్వకాలంలో పాత నిబంధనలో జరిగినటువంటి ఈ చారిత్రాత్మక గ్రంథాలను మనం చూడగలిగితే ఆ రోజు పరిపాలించినటువంటి రాజులు కూడా ఏం చేసేవారంటే ఏ ఊరిని, ఏ రాజ్యాన్ని అయితే జయించారో ఆ రాజ్యంలో ఉన్నవన్నీ వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకుని ఆ రాజ్యంలో ఉన్న ఊర్లన్నీ కూడా అగ్ని చేత కాల్చివేసేవారు, తగలబెట్టేవారు. చిన్నపిల్లలైతే యవ్వనస్తులైతే వారిని తీసుకువెళ్ళిపోయేవారు, వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకునేవారు, ముసలి వారిని చంపేసేవారు. ఇలా చేస్తూ ఉండేవారు ప్రియమైన దేవుని వల్ల. అలాంటి రాజు ఇశ్రాయేలు మీదకు వచ్చాడు అంటే కారణం ఏంటంటే దేవుడు అతన్ని బలపరిచాడు ప్రియమైన దేవుని వారలారా. అట్టి రీతిగా మూడవసారి క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో మూడవసారి మరలా తీసుకువెళ్ళినప్పుడు ఆనాటికి యూదారాజు ఎవరంటే సిద్కియా అని చదువుకున్నాం. ఎవరండి? సిద్కియా. యెహోయాకీను, సిద్కియా ఈ ముగ్గురు యొక్క ఏలుబడిలో 3 గుంపులుగా బబులోనికి కొనుపోబడ్డారు ప్రియమైన దేవుని వారలారా. 3 గుంపులుగా బబులోనికి కొనుక్కోబడ్డారు. సుమారు ఎంతమంది అంటే 4000 జనాంగం కొనుక్కోబడ్డారు. ఎంతమందిని తీసిపోయారండి బానిసలుగా?
4,000 జనాంగాన్ని తీసుకుని వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని వారలారా. అలా బబులోనికి చెరపట్టబడ్డారు. అలా చెరపట్టబడిన తర్వాత వారు విలపిస్తూ ఉండగా, వారు మరి వేదన చెందుతూ ఉండగా, దేవునికి మొరపెట్టుతూ ఉండగా దేవుడు ఆలకించి దేవుడు ఏమని సమాధానం చెప్పాడు అంటే 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని నేను విడిపిస్తాను. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాల తర్వాత. పిల్లల్ని కూడా చూడండి, కొట్టినప్పుడు వాళ్ళు వేడిస్తున్నప్పుడు చాలామంది దగ్గర తీసుకోవాలనుకుంటారు. కానీ కొట్టిన తల్లి అంటది కొంతసేపు ఏడనివ్వండి, కొంతసేపు ఏడిస్తే వాడికి బుద్ధి వస్తుంది అంటూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా 70 సంవత్సరాలు ఉండండి, 70 సంవత్సరాలు, కానీ అక్కడ వదిలిపెట్టేస్తానని మీరు ఏం చింతపడక్కర్లొద్దు. అక్కడ మీరు హ్యాపీగా బ్రతకండి, కానీ 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని నేను విడిపిస్తాను అన్నాడు. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు. కనుక ఆయన ఎప్పుడైతే మొరపెట్టారో వెంటనే ఆయన అంటున్నాడు 70 సంవత్సరాల తర్వాత మీకు విడుదల కలుగుతుంది అని. ఎలా అయితే మూడు గుంపులుగా వెళ్ళారో మరలా 3 గుంపులుగా మరలా ఇశ్రాయేలు దేశానికి వారు తిరిగి వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా, కనిపిస్తూ ఉంటుంది. చూద్దామండి. చూడండి, ఎజ్రా తర్వాత ఉన్నటువంటి గ్రంథాన్ని మనం చూడగలిగితే, క్షమించండి, ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే 70 సంవత్సరాల తర్వాత చూడండి, 70 సంవత్సరాల తర్వాత మొదటి వచనం, పారాసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడినటువంటి తన వాక్కు. ఎవరంట ఈయన? పారాసిక రాజు అయినటువంటి కోరేషు. అంటే కోరేషు ఏలుబడిలో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎవరో ఒకరిని దేవుడు ఏం చేస్తాడంటే ప్రోత్సహిస్తూ ఉంటాడు. దేవుడు ఎవరో ఒకరిని ఏం చేస్తూ ఉంటాడు అంటే వారి మనసును మారుస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ మనం చూడగలిగితే ఏం జరిగింది అంటే కోరేషు ఏలుబడిలోనంట దేవుడు అతనికి మంచి మనస్తత్వాన్ని ఇచ్చాడంట. అంటే ఇదిగో ఈ జనం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బానిసలుగా బ్రతుకుతున్నారు, ఈ జనాంగాన్ని పంపించాలన్నటువంటి మనసును దేవుడు అక్కడ కలిగించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. ఒకసారి మనం చూడగలిగితే 7వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే, ఈ సంగతులు జరిగిన పిమ్మట పారాసిక దేశపు రాజైన అర్తహాసాస్తు యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేమునకు వచ్చెను. ఇక్కడ మనం చూడగలిగితే ఎజ్రా గారు ఎక్కడి నుండి వచ్చాడంట? బబులోను దేశము నుండి యెరూషలేమునకు వచ్చాడంట. అంటే ఎజ్రా గారి యొక్క ప్రయాణము యెరూషలేము నుండి వెళ్ళి ఆ యొక్క దేశంలో బబులోను దేశములో ఉండి వచ్చిన వాడు కాదు, బబులోను దేశము నుండే యెరూషలేముకు వస్తున్నాడంట. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడైతే 2వ గుంపు వెళ్ళింది, దండయాత్రకు 2వ గుంపుగా వెళ్ళారని మనం చదువుకుంటున్నామో, ఆ 2వ గుంపులో ఎవరు ఉన్నారంటే ఎజ్రా గారి యొక్క తండ్రి ఉన్నాడు. ఆయన పేరు ఏంటి అంటే సెరాయా. ఇక్కడ కూడా వ్రాయబడి ఉంటుంది ఆ మాట, మొదటి వచనములోనే చూడగలిగితే. ఇతడు సెరాయా కుమారుడై ఉండెను. ఎవరంటే ఇతడు సెరాయా కుమారుడంట. ఈ సెరాయా 2వసారి దండయాత్రలో చెరపట్టబడిన వారిలో ఒకడు అన్నమాట. అయితే ఈ ఎజ్రా గారు ఎవరు అంటే సెరాయా యొక్క కుమారుడు. సెరాయా గారు ఎప్పుడు వెళ్ళారు అంటే 2వ గుంపులో వెళ్ళాడు. ఎజ్రా గారు ఎప్పుడు వస్తున్నారు బబులోను నుండి అంటే మొదటి గుంపు కాదు, 3 గుంపులు ఎలా వెళ్ళినాయో 3 గుంపులు అలా వచ్చాయి. అయితే 2వ గుంపుకు నాయకుడుగా అధిపతిగా ఎజ్రా గారు కనిపిస్తారు. మొదటి గుంపుకు అధిపతి ఎవరు అంటే జెరుబ్బాబేలు. అంటే తిరిగి వచ్చేటప్పుడు నేను చెప్తున్నాను, తిరిగి వచ్చేటప్పుడు మొదటి గుంపుకు ఎవరు ఆధిపత్యం వహించారంటే జెరుబ్బాబేలు. జెరుబ్బాబేలు ఆధిపత్యములో 538వ సంవత్సరంలోనంట వారంట ఒక గుంపుగా వచ్చారు. ఇక 2వ గుంపు ఎవరి ఆధిపత్యంలో వచ్చిందంటే ఎజ్రా గారి యొక్క ఆధిపత్యంలో 2వ గుంపు బయలుదేరింది. 2వ గుంపు బయలుదేరినప్పుడు అక్కడ మనం చూడగలిగితే సుమారు 458వ సంవత్సరంలో 2వ గుంపు బయలుదేరింది.
అయితే రెండో గుంపును నడిపించినటువంటి నాయకుడు ఎవరు అంటే ఎజ్రా గారు. ఇక మూడవ గుంపు, అదే ఇందాక నుంచి చెప్తున్నాం కదండి, 3 గుంపులు ఎలా అయితే చెరపట్టబడ్డాయో అలా 3 గుంపులుగానే రాజు బయటకు వదిలాడనమాట. మూడవ గుంపు ఎవరి నాయకత్వంలో వచ్చిందంటే నెహమ్యా గారి యొక్క నాయకత్వంలో వచ్చింది. మనం ఈ గ్రంథాలను చదివితే మనకి ఈ చరిత్ర అంతా కూడా మనకి బాగా అర్థమవుతుంది. మూడవ గుంపు నెహమ్యా గారి యొక్క నాయకత్వంలో వచ్చింది ప్రియమైన దేవుని వాళ్ళారా. మొదటి నాయకత్వం ఎవరిదంటే జెరుబ్బాబేలు. జెరుబ్బాబేలు వచ్చి పడిపోయినటువంటి, కూల్చేసినటువంటి, కాల్చివేసినటువంటి, తగలబెట్టినటువంటి మందిరానికి పునాది వేశాడు. మందిరం అంతా ఏం చేశారండి, నేలమట్టం చేసేసాడు నెబుకద్నెజరు. అయితే ఆ మందిరానికి పునాది వేశాడు జెరుబ్బాబేలు వచ్చి. అయితే మూడో గుంపులో వచ్చినటువంటి నెహమ్యా ఏం చేశాడు అంటే చుట్టూ ప్రాకారం కట్టాడు. అంటే ఈ మధ్యలో వచ్చినటువంటి ఎజ్రా గారు ఏం చేసి ఉంటారు అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన గురించే మనం చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన గురించే మనం చదువుకుంటున్నాం. జెరుబ్బాబేలు గారు పని బాగానే మొదలుపెట్టారు. జెరుబ్బాబేలు రాజు యొక్క మనసును అతడు తన యొక్క ఆధీనంలోకి తీసుకున్నాడు. అంటే రాజుగారు ఈ భక్తులు ఏది చెప్తే అది రాజుగారు ఏం చేస్తున్నారు, అవునంటున్నారు. అసలు అలా అంటారా? అసలు ఒక బానిస చెప్తే ఎవరైనా వింటారా? ఒక పనివాడు చెప్తే యజమాని ఏమైనా వింటాడా? నువ్వు పనోళ్ళ ఉండు, నాకు చెప్తున్నావేంటి అంటారు. కానీ ఒక బానిస చెప్పినా కూడా రాజు వినేటట్లుగా దేవుడు అతని మనసును మార్చాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాగే నెహమ్యా గారు కూడా, నెహమ్యా గారు గిన్నె అందించేవాడుగా ఉన్నాడు రాజుకి. ఒకరోజు రాజు అడుగుతున్నాడు, ఏంటయ్యా నువ్వు ఇంత చింతాకాంతుడిగా ఉన్నావేంటి, నీకేమైనా బలహీనత వచ్చిందా, నీకేమైనా అనారోగ్యం కలిగిందా, ఎందుకు ఇలా ఉన్నావు అని నెహమ్యాని అడిగినప్పుడు అప్పుడు నెహమ్యా అంటున్నాడు, ఇదిగో నేనున్న పట్టణములో జరుగుతున్నటువంటి పని ఏమైంది అంటే ఆగిపోయింది. నేనున్న పట్టణములో పని ఆగిపోయింది కనుక ఇదిగో ఆ పని జరగాలంటే నువ్వు నాకు సహాయం చేయాలని అడిగినప్పుడు అతడు సహాయం చేసినట్లుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎజ్రా గారి యొక్క తండ్రి రెండవ గుంపులో వెళ్ళాడు. ఎజ్రా గారేమో రెండవ గుంపులో అతన్ని తీసుకుని వచ్చారు. అంటే ఈ మధ్య కాలం ఎంత అంటే 128 సంవత్సరాలు వస్తుందండి. మనం ఒకవేళ దాన్ని విభాగించగలిగితే 128 సంవత్సరాలు వస్తుంది. అంటే ఇక్కడ ఎజ్రా గారిని చూడగలిగితే 128 వయసు కలిగిన వాడైతే కాదు. సుమారు అతని వయసు ఒక యవ్వనస్తుడై ఉండాలి. నిజంగా ఎజ్రా గారి యొక్క వయసు యవ్వనస్తుడై ఉండాలి, లేకపోతే మరి ఒక 40 సంవత్సరాలు ఉండొచ్చేమో ఒకవేళ. కానీ 120 సంవత్సరాల వృద్ధుడైతే మాత్రం ఎజ్రా గారు కాదు. అంటే ఎజ్రా గారు బబులోను బానిసత్వంలోనే పుట్టి ఉండాలి. ఏం చేయాలంటే బబులోను యొక్క బానిసత్వంలోనే అతడు పుట్టి ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాంటి ఎజ్రా గారంట ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, బానిసత్వంలో పుట్టినవాడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. అందుకనే ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క పాఠానికి మనం పెట్టుకున్నటువంటి పేరు ఏమిటంటే బానిసత్వంలో బోధ నేర్చుకున్నటువంటి ఎజ్రా. బానిసత్వంలో ఎవరైనా నేర్చుకోగలరండి? బానిసత్వంలో బాధలుంటాయి, కానీ బానిసత్వంలో కూడా చక్కటి బోధను నేర్చుకున్నాడు అంటే, జ్ఞానాన్ని సంపాదించాడు అంటే నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో నేర్చుకుని ఉంటాడు. అసలు అతడు గొప్పవాడా, అతనికి అలాంటి పరిస్థితుల్లో కూడా నేర్పించిన అతని తల్లిదండ్రులు గొప్పవారా? ఇది మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఇంకా మనకు ముందుకు వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ముందుకు వెళ్దాం. ఇంకా మనం చూడగలిగితే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమును మందు ప్రావీణ్యత కలిగిన శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినా రాజు అనుగ్రహించును. ఎజ్రా ఎవరంటండి? ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రంట. ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగిన వాడంట. ధర్మశాస్త్రం తెలిసినవాడు అని రాయబడలేదు. మాకు దేవుని కోసం తెలిసండి అంటే ఒకలా ఉంటుంది. లేదండి, మేము దేవుని కోసం ఎప్పుడు పరిశీలిస్తామండి, దేవుని కోసం మేము ఎప్పుడు వెతుకుతామండి, ఇంకా దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుని ఉనికి ఎలా తెలుస్తుందని మేము ఎప్పుడూ పరిశోధిస్తూ ఉంటామండి బైబిల్ని. ఇది వేరేగా ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. వాళ్ళు మా వాళ్ళండి అన్నది ఒకలా ఉంటుంది, వాళ్ళు మా రక్త సంబంధికులండి అన్నది ఒకలా ఉంటుంది, అంతే కదండి.
వాళ్ళు మా దేశం వాళ్ళు ఏంటంటే కొంచెం దూరంగా ఉంది, వాళ్ళు మా ప్రాంతం వాళ్ళండి అంటే దగ్గరగా ఉంది. అలాగే ఇక్కడ మనం చూడగలిగితే ఎజ్రా గారు అంట ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత కలిగిన వాడంట. ఎక్కడున్నాడు ఎజ్రా గారు అంటే ఆయన బబులోను బానిసత్వంలో ఉన్నవాడు. అయినప్పటికీ కూడా ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రావీణ్యత సంపాదించాడంటే నిజంగా అతని యొక్క తల్లిదండ్రుల పేరు అయితే ఇక్కడ మనం తండ్రి యొక్క పేరు మాత్రమే అక్కడ మనకి రాయబడి ఉంది కాబట్టి మరి తల్లి ఎవరో మనకు తెలియదు. కానీ ప్రియమైన దేవుని వారలారా, నిజంగా వాళ్ళకి చాలా మరి దేవుడు ఎంతగా జ్ఞానం ఇచ్చి ఉంటాడో ఆలోచించండి ఒకసారి. వారికి జ్ఞానం లేకపోతే వారి పిల్లలకు కూడా నేర్పించలేరు కదా. అంటే ఇంత ప్రావీణ్యత సంపాదించడానికి కారణం ఎవరు అంటే అతని తల్లిదండ్రులు. ప్రియమైన దేవుని వారలారా, అతని తల్లిదండ్రులు బానిసత్వంలోనే బ్రతుకుతూ బానిసత్వంలోనే తన కుమారుని కని ఆ కుమారుడికి చిన్ననాటి నుంచి కూడా ధర్మశాస్త్రాన్ని ఉగ్గిపాలతో పట్టించి మనం చాలామందిని ఎవరో తిమోతి గారిని తెలుసుకున్నాము, లేకపోతే దావీదు గారి విషయము, ఇలా కొంతమందిని మాత్రమే. గత కాలంలో అపోల్లోను కూడా తెలుసుకున్నాం. అపోల్లో కూడా పరాయి దేశంలో ఉంటూ మరి ధర్మశాస్త్రములో ప్రావీణ్యత కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. అలా కానీ ఎజ్రా గారి విషయంలోకి వచ్చేసరికి ఈయన కూడా ఎలాంటి వాడు అంటే బబులోను దేశంలో ఆ యొక్క ప్రాంతములో ఆయన ఉంటూ ప్రియమైన దేవుని వారలారా బానిసలుగా ఉంటూ అక్కడే పుట్టి ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ ఎంత ప్రావీణ్యత సంపాదించాడండి. మోషే గారు కూడా ఎక్కడండి బానిసత్వంలోనే పుట్టాడు ఆయన. ఎవరు? మోషే గారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో కదండి. అలాంటి ఆ మోషే గారు కూడా అలాంటి మరి ఐగుప్త బానిసత్వంలో పుట్టినప్పటికీ కూడా ప్రియమైన దేవుని వారలారా ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి నాయకుడు అవ్వాడు. ఇంకా మనం చూడగలిగితే ఆయన గురించి హెబ్రీ పత్రికలో చక్కగా వ్రాయబడి ఉంటుంది. ఆయనంట భోగాన్ని గురించి ఆశపడలేదంట, దేవుడిచ్చే భాగ్యాన్ని గురించి ఆశపడ్డాడంట. ఈ లోకములో ఉన్నవన్నీ వట్టివేనంట, శరీరాశ నేత్రాశ అని ఇవన్నిటినీ కూడా తెలుసుకున్నాడండి. ఎప్పటి నుంచి? చిన్ననాటి నుంచి. కానీ మోషే గారిని మనం చూడగలిగితే, యెహోషువ గారిని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా బానిసత్వంలో పుట్టినప్పటికీ కూడా దేవుని జనాంగాన్ని నడిపించే నాయకులుగా మారారు. అలాగే ఎజ్రా గారు కూడా బానిసత్వంలో పుట్టినప్పటికీ కూడా ఎజ్రా గారు కూడా ఎలా ఉన్నారు అంటే దేవుని యొక్క జనాంగాన్ని నడిపించడానికి ఒక నాయకుడిగా మనకు కనిపిస్తున్నాడు. రెండవసారి చెరలోంచి రప్పింపబడినప్పుడు ఎజ్రా గారి యొక్క నాయకత్వంలోనే నడిపింపబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడ కింద మాటలో మనం ఇంకా చూడగలిగితే 7వ అధ్యాయము ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం చివరి మాట. అతనికి దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మాట మనవి చేసిన రాజు అనుగ్రహించును. బానిసత్వములో ఉన్నవాడు ఒకవేళ ఏదైనా మాట అంటే రాజు ఏమన్నాలి? పట్టించుకోకూడదు. కానీ రాజు ఏం చేస్తున్నాడంట? ఎజ్రా గారు ఏ మాట చెప్పినా కూడా ఆ మాట కంట రాజుగారంట సమ్మతిస్తున్నారంట. ఏది అడిగితే అదంట అనుగ్రహిస్తున్నారంట. ప్రియమైన దేవుని వారలారా చూడ కింద మాటల్లో చూడగలిగితే, మరియు రాజైన అష్టాసత్తు ఏలుబడి యందు 7వ సంవత్సరం మంది ఇశ్రాయేలు కొందరు యాజకులు, కొందరు లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, నెతీనీయులు బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. అందరినీ జనాంగాలను అందరినీ ఒకసారి తరిమేయట్లేదు, కానీ గాయకుల్లో కొంతమందిని, ద్వారపాలకుల్లో కొంతమందిని, ఇలా పరిచర్య చేస్తున్న వారిని కొంతమందిని రాజు ఏం చేస్తున్నాడు? రాజు కన్నా రాజు కింద ఉన్నటువంటి వీళ్ళందరికీ అధిపతి అయినటువంటి ఎజ్రా గారు ఎలా తీసుకువెళ్తున్నారంటే అందరినీ కొంతమందిని తీసుకువెళ్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా జెరుబ్బాబేలు ఏలుబడిలోనేమో ఆయన ఆధిపత్యంలోనేమో ఒక గుంపును తీసుకెళ్ళాడు. కూలిపోయినటువంటి దేవుని మందిరాన్ని పునాది వేసి మరలా నిలబెట్టాడు. ప్రియమైన దేవుని వారలారా నిలబెట్టాడు. ఎందుకు కాల్చేశారు మందిరాన్ని అని మనం ఆలోచిస్తే, మందిరాన్ని కాల్చవలసినటువంటి అవసరత ఏముంది? అసలు మందిరాన్ని ఎందుకు కాల్చారని అడిగితే, మందిరము గోడల్లో ఏముందంట? బంగారంతో కట్టాడండి. మందిరపు గోడల్లో బంగారంతో కట్టాడు కాబట్టి మొత్తం బంగారాన్ని కాల్చివేసి ముద్ద చేసుకుని నెబుకద్నెజరు పట్టుకెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా విస్తారమైనటువంటి బంగారం. అయితే వాళ్ళు ఎప్పుడు బయలుదేరారని ఇక్కడ రాయబడింది. రాజు
ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. అయితే ఇంత ధర్మశాస్త్ర గ్రంథమందు ప్రావీణ్యత కలిగినటువంటి ఎజ్రా అతని యొక్క గుణలక్షణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే మనం అనుకుంటూ ఉంటాం, ఈరోజు నాకు ఈ పని ఉంది కదా దేవుని సన్నిధికి వెళ్ళలేనేమో, నాకు ఈరోజు ఇది ఉంది కదా నేను దేవుని సన్నిధికి వెళ్ళలేనేమో నేను అనుకుంటూ ఉంటాం. చదువుతున్నటువంటి పిల్లలు ఈరోజు ఈ సంవత్సరం నాకు పరీక్షలు ఉన్నాయి కదా దేవుని సన్నిధికి నేను వెళ్ళలేనేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఎజ్రా మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, నేను బానిసత్వంలో బందీగా ఉన్నప్పటికీ కూడా నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు అంటున్నాడు. అంటే దానియేలు గారు కూడా మనకు తెలుసు కదా, ఆయన కూడా బబులోని చెరలోనే కదా ఉన్నాడు. ఆయన కూడా చెరలో ఉన్నప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడంటే దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇదిగో రాజుకు తప్ప మరి ఎవరికి నమస్కారం చెయ్యకూడదు. ఇదిగో ఈ మ్యూజిక్ వినబడినప్పుడు ఎక్కడున్నవారు అక్కడే ఈ ప్రతిమకు నమస్కారం చెయ్యాలి అన్నటువంటి ఒక నినాదం ఏర్పడినప్పుడు దానియేలు ఎవరికి భయపడ్డాడంటే కనిపించే రాజుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డాడు. ఎవరికి ప్రార్థన చేయకూడదు అన్నప్పటికీ కూడా తన దేవునికంట ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నాడంట. యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకంటే ఈ రాజుకు అధికారం ఇచ్చిన వాడే మహారాజు. ఎవరో నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు. నా దేవుడి తర్వాత ఎవరైనా, నా దేవుడు అధికారం ఇస్తేనే ఈ రాజు నిలబడ్డాడు. నా దేవుడు అధికారం ఇస్తేనే ఈ అధికారిగా కుర్చీలో కూర్చున్నాడు. కనుక వీళ్ళకంటే నా దేవుడు చాలా గొప్పవాడని వాళ్ళు నేర్చుకున్నారు. ప్రియమైన దేవుని బానిసత్వములో ఉన్నప్పటికీ కూడా బోధ నేర్చుకున్నటువంటి భక్తులు ప్రియమైన దేవుని వాళ్ళరా బోధ నేర్చుకున్నారండి. అందుకనే మనం షద్రాకు, అబేద్నెగో, మేషాకు వీళ్ళని మనం ఆలోచిస్తే వాళ్ళు కూడా ఇదిగో ఈ అగ్ని కాదు మాలో దేవుని అగ్ని మండుతుంది. ఆ దేవుని అగ్ని ఎలాంటి అగ్నినన్నా ఆర్పజాలదు, ఎలాంటి అగ్నినైనా కూడా అది తప్పించగలదు అన్నటువంటి ఆలోచన కలిగిన వారుగా రాజు 7 అగ్నిని వేడిమి చేసినప్పటికీ కూడా వాళ్ళు భయపడట్లేదు. ఎందుకంటే ఈ రాజు కన్నా మా దేవుడు చాలా గొప్పవాడు. ఈ 7 అగ్ని కూడా వాళ్ళు రాజేస్తేనే మండుతుంది, వాళ్ళు రాజేయకపోతే ఆరిపోతుంది. కానీ నా దేవునికి వ్యతిరేకంగా నేను ఉంటే, నా దేవునికి కాకుండా నేను ప్రథమ స్థానాన్ని మరొకరికి నేను ఇస్తే నా దేవుడు నన్ను ఏం చేస్తాడో తెలుసా, ఇదిగో ఎప్పుడు ఆరిపోని అగ్నిగుండానికి నన్ను పంపించేస్తాడు అన్నటువంటి జ్ఞాన హృదయం కలిగిన వారుగా షద్రాకు, మేషకు, అబేద్నెగోలు దేవునికి భయపడ్డారు. ఎక్కడుండి? ఇంట్లో ఉండి కాదు ప్రియమైన దేవుని, ఎక్కడ ఉండి? బానిసత్వంలో మగ్గిపోతూ మరొకరి చేతి కింద నలిగిపోతున్నటువంటి సమయంలో కూడా భక్తిలో అంత స్టాండర్డ్ కలిగే వారు ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజు మనకు అన్నీ బాగుంటున్నాయి, కానీ దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నామా? జెరుబ్బాబేలు వచ్చేమో మందిరానికి పునాది వేయించి మందిరం స్టార్ట్ చేశాడు. 3వ గుంపులో నెహమ్యా గారు కొంత జనాంగాన్ని తీసుకొచ్చేమో నెహమ్యా గారు ఏం చేశారు అంటే చుట్టూ ప్రాకారం కట్టించారు. ప్రాకారం కడుతున్నప్పుడు చాలామంది వచ్చి ఏమంటున్నారు అంటే, ఏంటి ఈ ప్రాకారం నిలబడద్దా? ఒకనాడు నెబుకద్నెజరుకే నిలబడలేదు కదా మీ దేవుని మందిరపు గోడలు, ప్రాకారములు, ఈ ప్రాకారం నిలబడద్దా అని చాలామంది హేళన చేసేవారంటండి. చాలామంది హేళన చేసి అపహాస్యం చేసంట ఆ ప్రాకారములను కూలగొట్టడానికి ప్రయత్నించినప్పుడంట నెహమ్యా గారి యొక్క ఏలుబడిలోనంట ఒక చేతితో కత్తి పట్టుకునంట, ఒక చేతితో తాపి పట్టుకుని గోడలు కట్టారంటండి. ఎంత కష్టమైనటువంటి పని చేశారో చూడండి. కానీ ఈరోజు క్రీస్తుని కొరకు మనకు స్వాతంత్రాన్ని దేవుడిచ్చాడు. ఇదిగో ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరు దేవుని దగ్గర ఉంటేనే మీకు పరలోకాన్ని ఇస్తానని దేవుడు అనలేదు. మీ కుటుంబ పోషణ కొరకు మీ పనులు చేసుకోండి, దేవునికి కొంత సమయాన్ని కేటాయించండి అని చెప్తున్నాడు. నిజంగా మనకున్నటువంటి ఈ స్వాతంత్రం ఆ రోజు వాళ్ళకి లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. మీరు తినకుండా ఉండాలి అంటే ఉండాలంతే. సౌలు అంటున్నాడు, ఇదిగో ఈ యుద్ధం ముగిసేంత వరకు కూడా మనం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు ఎవరు అని అందరి చేత శపథం చేయించాడంట. ఒకవేళ ఎవడైనా ముట్టినట్లుగానే తెలిస్తే, ఎవరైనా పచ్చి మంచినీళ్ళు లేకపోతే ఏదైనా నోట్లో వేసుకున్నట్టు తెలిస్తే వాడు మరణానికి పాత్రుడు అంటున్నారు. ఎవరు ఆ యొక్క ప్రదేశంలోనంట, ఆ ప్రదేశంలో నుండి తేనె మంచు కురుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా మనకి ఎక్కువ చెట్లు ఉన్న చోట మామూలు మంచే కాదండి, తేనె మంచు కూడా కురుస్తూ ఉంటుంది. ఆ ఆకుల మీద ఉన్నటువంటి ఆ తేనె చినుకులను మనము నోట్లో పెట్టుకున్నప్పుడు చాలా తేనె చాలా మధురంగా ఉంటుంది.
అంటే తేనె మంచు కూడా కురుస్తుంటుంది. అయితే అలాంటి తేనె మంచును చూసంట సౌలు గారి యొక్క కుమారుడేనంట కర్ర కొన దానిలో ముంచంట నోట పెట్టుకున్నాడంట. అలా అని దేవుడు వదిలిపెట్టేస్తాడా? వదిలిపెట్టలేదు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రోజుల్లో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో దేవుని వెంబడించారు వారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో దేవుని వెంబడించారు. ఏమండి, ఆయన జెరుబ్బాబేలు గారు వచ్చి పునాది వేశారు, నెహెమ్యా గారు 3వ గుంపులో వచ్చేమో ప్రాకారం కట్టారు. మరి మధ్యలో 2వ గుంపును తీసుకొచ్చినటువంటి ఎజ్రా గారు ఏం చేశారు అంటే ఇదిగో అనేక మంది జనాంగం చేతంట వచ్చిన వారంట తమ మనసులంటే ఏమైపోయినాయి అంటే ఇదిగో దేవుడు ఉన్నా కానీ ఇంతకుముందు ఈ మందిరాన్ని కూలగొట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈరోజు కూడా ఎవరైనా శత్రురాజు వచ్చి మనల్ని చంపేస్తాడేమో అన్నటువంటి 2 మనసులు, చంచల మనసులు కలిగంట వాళ్ళు ఏం చేశారంటే ప్రాధాన్యత ఇవ్వడం మానేశారంట, పనికి రావడం మానేశారంట. ఏ పనికండి? దేవుని పనికి రావడం, మందిరాన్ని కట్టడానికి రావడం మానేశారంట. అలా మానేసినప్పుడే 2వ గుంపును నడిపించుకుంటూ వచ్చినటువంటి ఎజ్రా గారు ఏం చేశారు అంటే అక్కడ మనం చదవగలిగితే చూడండి 9వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. 9వ వచనం నుంచి 7వ అధ్యాయం ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను నుండి దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. మొదటి నెల బయలుదేరాడంట, 5వ నెలలో చేరుకున్నాడంట. 4 నెలలు ప్రయాణం చేసి వచ్చాడు. ప్రియమైన దేవుని వల్లారా, ఎజ్రా గారు బ్రతుకు అక్కడ బాగానే ఉంది కదా, తను ఏం చెప్తుంటే అదే రాజు వింటున్నాడు కదా, నాకు ఇక్కడ హ్యాపీగానే ఉంది కదా, నాకు ఏ గొడవలు ఏ సమస్యలు లేవు కదా అనుకోవచ్చు కదండి. అలా అనుకోలేదు. ఎక్కడ ఉన్నా 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నా నేను కడుపు మండిన వాడనైనా కడుపు కాలిన వాడినైనా నా దేవుడు నాకు ముఖ్యం అనుకుంటున్నాడు ఎజ్రా. అయ్యో నాకున్న ఉద్యోగం బాగుంది కదా, నేను ఏది చెప్తే అది రాజు వింటున్నాడు కదా, ఏది కావాలంటే అది ఇస్తున్నాడు కదా, అనుగ్రహిస్తున్నాడు కదా, నాకేంటి కొదువా, బాగానే ఉంది కదా అనుకోలేదండి. వాళ్ళకి ఉన్నటువంటి చింత ఏంటో తెలుసా? దేవుని పని ఆగిపోయింది అక్కడ, దేవుని మందిరం కట్టడం ఆగిపోయింది మధ్యలో అని అంట. ఎజ్రా గారంట 4 నెలలు ప్రయాణం చేసంట వచ్చాడంట. 10వ వచనం చూడగలిగితే ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, ఎజ్రా ఎవరని చదువుకున్నాం 6వ వచనంలో ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగిన వాడు. అంటే ధర్మశాస్త్రంలో ఎవరండి ప్రావీణ్యత కలిగిన వాడు? అంటే పండితుడు అని చెప్పుకోవచ్చు. మరి ఈ 10వ వచనంలో మనం చూడగలిగితే ఏం మాట్లాడుతున్నారు? ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు ఇశ్రాయేలుకు దాని కట్టలను విధులు నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడండి. అంటే కంకణం కట్టుకున్నాడు అంటారు చాలామంది. అంటే దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దేనికో తెలుసా అండి? ఈ పండితుడంట ఇంకా యెహోవా ధర్మశాస్త్రాన్నంట పరిశీలించాలనుకుంటున్నాడంట, ఇంకా పరిశీలించాలనుకుంటున్నాడంట. వాస్తవానికి ఒక మాట చెప్పనండి, బైబిల్ ముందు మనం ఎప్పుడు కూడా విద్యార్థులమేనండి. నాకు బైబిల్ అంతా వచ్చేసిందో అని చెప్పడానికి లేదు. మన వెనకాల ఉన్నవారు మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంకా ఇందులోంచి బోల్డంత సారాన్ని తీయగలరు, ఇందులోంచి ఇంకా బోల్డంత మర్మమైనటువంటి మాటలు చెప్పగలరు వాళ్ళు. అంటే బైబిల్ ఎవ్వరికి రాదండి. బైబిలు ఒకవేళ ఎవరైనా బైబిల్ అంతా నాకు వచ్చేసింది అంటే అతనికన్నా మూర్ఖుడు మరొకడు లేడు. ప్రియమైన దేవుని వల్ల ఎంత తీసినా బైబిల్లో ఉండి ఏమొస్తుందంట? సారం ఇంకా వస్తుందండి. అందుకునే దీన్ని ఏమంటారు అంటే జుంటె తేనె దారల కన్నా ఇది ఎలాంటిది? మధురమైనది. ఇంకా 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 మన బ్రతుకులను బాగు చేసే మాటలు, మనల్ని పరలోకానికి చేర్చే మాటలు ఎన్నో దేవుడు ఇందులో రాయించాడు. కనుక ఇక్కడ మనం చూడగలిగితే ఒక పండితుడై ఉండి కూడా ఎజ్రా గారంట కష్ట పరిస్థితుల్లో ధర్మశాస్త్రాన్ని నేర్చుకునంట, పండితుడయ్యంట. మరలా ఏమని అతడు ప్రమాణకం చేసుకుంటున్నాడు, ఏమని వాగ్దానం చేసుకుంటున్నాడు అంటే ఇదిగో యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొని. అంటే ప్రతి బోధకుడు ఏం చేయాలి అంటే చెబుతున్నటువంటి మాటలు మొట్టమొదటిగా పరిశీలించాలి బైబిల్లో. పరిశీలించిన తర్వాత దాని ప్రకారంగా తన బ్రతుకుని తిప్పుకోవాలి. మన బ్రతుకులో లేకుండా మరొకరు బ్రతుకుని మనం బాగు చేద్దామంటే కుదరదు కదండి. కానీ ఈరోజు చాలామంది అట్టి రీతిగానే కేవలం పెదవుల నుండి వచ్చినటువంటి మాటలతోనే వారు ఒక బోధకుడుగా చలామణి అవుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, కానీ ఎజ్రా గారి యొక్క నిర్ణయాన్ని మనం చూడగలిగితే ఇంకా
ఇప్పటికే ఆయన పండితుడు, ఇంకా నేర్చుకునంట, ఇంకా ధర్మశాస్త్రాన్ని పరిశోధించంట, దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలు కంట తాను నడుచుకుంటూ ఇశ్రాయేలుకు కూడా ఎలా నడుచుకోవాలో చెప్పడానికంట, మరి దాని విధులను నేర్పించుటకంట ఆయనంట దృఢ నిశ్చయం చేసుకున్నాడంట. చూడండి కింద మాటల్లో కూడా, యెహోవా ఆజ్ఞలు వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడల యందును శాస్త్రియగు యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహాసస్తు ఇచ్చిన తాకీదు నకలు. రాజైన అర్తహాసు ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఈలాగ సెలవిచ్చెను. ఎవరి దగ్గర అయితే ఎవరి బానిసత్వంలో ఉన్నాడో ఆ రాజంట ఒక తాకీదు రాసిచ్చాడంట. ఎజ్రా గారు ప్రయాణమై తన దేవుని మందిరాన్ని కట్టడానికి వెళ్తున్నాడు కాబట్టి కొంత జనాన్ని మధ్యలో ఎవరు ఇతను ఆపు చేయడానికి లేదు. ఎందుకంటే ఈ తాకీదు లేదనుకోండి, బబులోను రాజు యొక్క బానిసత్వంలోండి ఇతడు పారిపోతున్నారు వీళ్ళని ఏం చేస్తారు, ఎవరు చూసినా చంపేస్తారు. కనుక ఓ చక్కటి తాకీదును రాయించంట అతన్ని పంపిస్తూ ఉన్నాడనమాట. అతన్ని పంపిస్తూ ఏమని రాస్తున్నాడంటే, నీ దేవుని ధర్మశాస్త్రం బట్టి యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి విమర్శ చేయుటకు నీవు రాజు చేత అతన్ని 7 మంత్రుల చేత పంపబడితివి కనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా అని చెప్పి రాజు చక్కటి సందర్భాలని రాస్తూ ఆ కింద మాటల్లో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా 19వ వచనములో, మరియు నీ దేవుని మందిరపు సేవల కొరకు నీకు ఇయ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుడి ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనా నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇయ్యబడెను. ఏమని చెప్తున్నాడండి, నీకు ఇయ్యబడను. మీ దగ్గర నుండి తెచ్చినటువంటి వెండి బంగారపు వస్తువులే కాదు, నీకు ఇంకా ఏమైనా అవసరం ఉంటే నీ మందిరానికి కావలసినటువంటిది ఏదైనా నా ప్రాంతంలో ఉంటే, నా ఖజానాలో ఉంటే వాటిని నువ్వు తీసుకెళ్ళి, నీకు ఏది కావాలితే అది తీసుకువెళ్ళంటున్నాడు. అంటే దేవుడు అతని మనసుని ఎలాగా మార్చాడు చూసారా. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు చాలా బానిసత్వంలో చాలా కటువుగా ప్రవర్తించినటువంటి తీరు మనకు తెలుసండి. తిండి లేకుండగా, పిల్లలకు పాలు ఇవ్వకుండగా, ఇటుకలు కాల్చడానికి గడ్డి ఇవ్వకుండగా ఐగుప్తీలు చాలా వాళ్ళని ఇబ్బంది పెట్టారండి. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఏం చేశాడో తెలుసా దేవుడు, ఏ రోజైతే వారు బయలుదేరుతున్నారో ఆ రోజునైతే మీ పక్కన ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆభరణాలను వస్తువులను అడిగి తీసుకోండి అన్నాడు. బానిసలు అడిగితే యజమానులు ఇస్తారండి అసలు? ఒక పని మనిషి వచ్చి యజమానురాల దగ్గరికి వచ్చి మీ హారం ఒకసారి ఇస్తారా నాకంటే ఇస్తారండి ఎవరైనా? కానీ ఐగుప్తీయుల యొక్క మనసును ఎవరు త్రిప్పారంటే దేవుడు త్రిప్పాడు. కాబట్టి ఇశ్రాయేలు ఏది అడిగితే అదంటే వారు ఏం చేశారంట, ఇచ్చేశారంట. ఎందుకు ఇప్పించాడో తెలిసే, దేవుడు అలా చేయకూడదు కదండి అసలు, ఇది దొంగతనం అవుద్ది కదా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఎందుకు ఇప్పించాడో తెలుసా, అప్పటికే వాళ్ళు చాలా కష్టాన్ని అర్పించారు, వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇట్టి రీతిగా దేవుడు ఇచ్చాడు. మనం అంతేనండి, మనము కూడా ఒక్కొక్కసారి ఏంటి, నేను వీళ్ళకి ఎంత సహాయం చేశాను కదా, వీరేంటి కృతజ్ఞత లేనివారుగా ఉన్నారేంటి, నేను ఎంత ధనాన్ని వీళ్ళ కొరకు హెచ్చించాను కదా, వీళ్ళేంటి నాకు ఇట్టి రీతిగా వెన్ను చూపించారు ఇటని మనం అనుకుంటూ ఉంటామండి. మనం చేసిన ఉపకారానికి దేవుడు ఎప్పుడు కూడా మనకి మరొక చోట నుండి అయినా మనకు ఉపకారమే మనకు చేస్తాడు. మనకు అపకారం వాళ్ళు చేయొచ్చు, మన ఎదురుగా ఉన్నవారు మనకు అపకారం చేయొచ్చు, కానీ మనం చేసిన దానికి మరొక చోట నుంచి అయినా దేవుడు మనకి రప్పించగలరు. దానికి ప్రత్యక్ష సాక్షి ఎవరంటే ఇశ్రాయేల్. ఇక్కడ కూడా మనం చూడగలిగితే రాజు అంటున్నాడు, నీకు ఏది కావాలితే అది ఇశ్రాయేల్ దేశము నుండి మీ దేవుని మందిరములో నుండి వచ్చినటువంటి మొత్తం బంగారాన్నంతా తీసుకువెళ్ళు, ఏం రాణులు కావాలో నీకు తీసుకువెళ్ళు, ఇదిగో నీకు ఎవరు అడ్డు చెప్పుకో తాకీదు రాయించి నేను సంతకం పెట్టి మరీ ఇస్తున్నాను, నీకు ఏది కావాలో నీకు అది పట్టుకు వెళ్ళని ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అలా చెప్పినప్పుడు ఎజ్రా గారు ప్రయాణమై 4 నెలలు ప్రయాణం చేసి అతడు వచ్చినట్లుగా మనకే కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ మరి ఎందుకు రాజు అంతగా ఎజ్రా గారిని మరి ప్రోత్సహిస్తున్నాడని మనం చూడగలిగితే, అతనిలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటని మనం చూడగలిగితే, ఒకవేళ దేవుడే అతని మనసును తిప్పినండి, ఇతనిలో కూడా ఏదో రీజన్ కనిపించాలి కదా, ఇతనిలో కూడా ఏదోటి రీజన్ కనిపించాలి. ఒకసారి సమూయేలు గ్రంథంలో మనం చూడగలిగితే, సమూయేలు గ్రంథము
మొదటి గ్రంథము 18వ అధ్యాయము, మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చూడగలిగితే ఇతనిలో ఎటువంటి క్వాలిటీ ఉందో దేవుణ్ణి మనసుని ఎలా గలిచాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. 18వ అధ్యాయము 14వ వచనమే. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడే ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఒక మహారాజు భయపడుతున్నాడు అంటే దావీదుకి ఎందుకు అంటే దేవుని హస్తం అతనికి తోడుగా ఉందంట. ఈ ఎజ్రా గ్రంథము కానీ నెహమ్యా గ్రంథం కానీ మీరు చదివితే మనకు తరచుగా కనిపించే మాట ఏంటంటే దేవుని కరుణాహస్తము నాకు తోడుగా ఉంది, దేవుని హస్తము నాకు తోడుగా ఉంది. ఈ మాటే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ దావీదు గారికి కూడా దావీదు గారిని చూస్తుంటే సౌలంట మహారాజు భయపడుతున్నాడంట. కారణం ఏంటో తెలుసా అండి? దావీదు కంట దేవుడు కరుణాహస్తము తోడై ఉందంట. దేవుని కరుణాహస్తం దావీదుకి ఎందుకు తోడై ఉందంటే దావీదు సుబుద్ధి కలిగిన వాడుగా ప్రవర్తిస్తున్నాడంట. సుబుద్ధి కలిగిన వాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. దావీదు ఎవరండి? సుబుద్ధి కలిగిన వాడు. ఈరోజు ఇక్కడ మనం చూడగలిగితే ఎజ్రా గారి విషయంలో కూడా ఎజ్రా నువ్వు ఏది కావాలితే అది పట్టుకెళ్ళని ఎంతగా ఎజ్రాను ప్రోత్సహిస్తున్నాడు రాజు. అంటే అతనిలో కూడా ఏమి కలిగి ఉండాలి? సుబుద్ధి కలిగి ఉండాలి. అతనిలో సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని యందు స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు తన కరుణాహస్తం అతని మీద ఉంచాడు. తనకు కలిగినటువంటి సుబుద్ధిని ఆధారం చేసుకుని దేవుడు తన కరుణాస్తము తనపై ఉంచాడు కాబట్టే దేవుడు రాజు యొక్క మనసును గెలుచుకునేటట్లు చేశాడు. ఎజ్రా ఏదడిగినా ఇచ్చేస్తున్నాడంటే రాజు, నీకు ఏది కావాలితే అది పట్టుకెళ్ళి, ఏది కావాలితే పట్టుకెళ్ళని రాజు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని హస్తం తోడుగా ఉంటే మనుషులు ఎంతమంది మన మీదకి చేతులు ఎత్తినా కూడా మనకి ఏ అపాయమో రాదు. కనుక అందుకనే మనుషులు నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు ఒక ద్వారం మూసివేశారనుకోండి, ఇదిగో మీరు ఇక్కడ వరకునే మీకు పరిధిని ఒక ద్వారం మూసివేశారనుకోండి, దేవుడు ఎన్ని ద్వారాలు తెరుస్తాడంట? 1000 ద్వారాలు తెరుస్తాడంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే దేవుడు ముఖ్యమా మనిషి ముఖ్యమా అంటే దేవుడే ముఖ్యం. ఎందుకంటే శిథిలమైపోయే దేశాన్ని మనకి ఇవ్వాలనుకుంటలేదు ఆయన. శిథిలము కాని పట్టణాన్ని కట్టాడు మన కోసం. కానీ మనిషి ఏది ఇచ్చినా అది కొన్నాళ్ళే, కొన్ని రోజులు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. దానికన్నా దేవుడిచ్చేది మనం చూడగలిగితే చాలా అద్భుతమైనది ప్రియమైన దేవుని వాళ్ళ. అందుకనే బానిసత్వములో ఉన్నా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు భక్తులైన వారు. బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా దేవుడంటే ఎంతో భయం కలిగి ఈ దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేవునికి ఇస్తూ వారి జీవితాలు ముందుకు నడిపించుకుంటూ వచ్చారు. అందుకనే దేవుడు విడిచిపెట్టలేదండి వారిని, దేవుడు విడిచిపెట్టలేదు. ఆఖరికి రాజే అంటున్నాడు, ఇదిగో మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ దేవుడు చాలా గొప్పవాడు అని రాజే మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ యొక్క ఎజ్రా గ్రంథము కానివ్వండి, లేకపోతే నెహమ్యా గ్రంథము కానివ్వండి, రాజుల మాటలు మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా మనకి చాలా జ్ఞానం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అయితే మరి మరొక మాటను మనం చూడగలిగితే 7వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటను మనం చూడగలిగితే ఎజ్రా ఎలాంటి వాడు అంటే మొట్టమొదటిగా లేఖనాలను పరిశోధించేవాడు. ఇంకా ఆయన ఎలాంటి వాడు అని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారులారా, ఎంత విద్య నేర్చుకున్నప్పటికీ, ఎంత జ్ఞానం సంపాదించుకున్నప్పటికీ కూడా నేను జ్ఞానిని కదా అని విర్రవీగట్లేదు. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనకూడదు. ఎప్పుడైతే నేను జ్ఞానిని అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో గర్వం అనేది నీలో కనిపిస్తూ ఉంటుంది. గర్వం అనేది ఎప్పుడొచ్చిందో నీలోనికి నువ్వు దేనికి దారి తీస్తావు అంటే నాశనానికి దారి తీస్తూ ఉంటాం. కనుక నేను అనే మాట రాకూడదు అని చెప్పి ఇక్కడ ఎజ్రా గారి యొక్క జీవితాన్ని కూడా మనం చూడగలిగితే ఎజ్రా గారి జీవితంలో కూడా ఆయన ఏమంటున్నాడు అంటే నేను అన్న పదం రావట్లేదు, కానీ ఎలాంటి వాడిగా అంటే నేను ఇంకా దేవుని సన్నిధిలో నేను ఇంకా నేర్చుకోవలసిన వాడిని తగ్గించుకుంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా.
తగ్గించుకుంటున్నాడు. ఈ యొక్క రాజుల గ్రంథంలో మనం చూడగలిగితే ఒక యెహోషాపాతు కానివ్వండి, ఒక ఆశా కానివ్వండి, రాజుల చరిత్రను మనం చదవగలిగితే తగ్గించుకుంటారండి. అయ్యా ఇదిగో ఇంతమంది జనాంగం నా మీదకి యుద్ధానికి వస్తుంది, నేను రాజునే, నాకెంత సైన్యం ఉన్నారు, 1000 మంది సైన్యం ఉన్నారు, మాకున్నటువంటి ఖడ్గాలు, మాకున్నటువంటి కత్తులు, ఈటెలు ఇవన్నీ చాలా ఉన్నాయి అని అనట్లేదండి. దేవా మా దగ్గర ఏమి ఉన్నప్పటికీ మాకైతే శక్తి చాలదు, వాళ్ళని జయించాలంటే మాకు శక్తి చాలదు, కాబట్టి నీ కరుణాస్తం మాపై ఉంచు దేవా అని ప్రార్థన అంటే ఎంత తగ్గించుకున్నారో మనకు అర్థమవుతుంది. బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా అదే చెప్తూ ఉంటారు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. ఈ రెండిట్లకి మనకి ప్రత్యక్ష సాక్ష్యం ఎవరు అంటే సుంకరి పరిసయుడు. సుంకరి ఏమంటున్నాడంట, దూరంగా ఎక్కడో నిలబడంట, అయ్యా నేను పాపిని, కన్నులెత్తి నీ సన్నిధికి కన్నులెత్తి చూచుటకైనను నాకు అధికారం లేదు, అర్హత లేనివాడు నేను అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడంటే ప్రియమైన దేవుని వల్ల. కానీ పరిసయుడు ఏమంటున్నాడు, పరిసయుడు చెప్పిన 4 మాటల్లో 2 మాటలు నేను నేను అని కనిపిస్తుంది. నేను ఉపవాసం ఉంటున్నాను, వారానికి ఒకరోజు, నెలకు ఒకసారి దర్శనం భాగం ఇస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నానని తనకు తాను హెచ్చించుకుంటున్నాడు. ఎంత పెద్ద ప్రార్థన చేసినా కానీ ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఎవరిని న్యాయవంతుడిగా ఎవరిని నిర్ధారణ చేశాడు అంటే సుంకరనే ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే తనకు తను తగ్గించువాడు హెచ్చించుకున్నవాడు తగ్గింపబడనని మనకు కనిపిస్తూ ఉంది కదా. అయితే ఎలాంటి వాడు అంటే ఎజ్రా ప్రకటించేవాడుగా పరిశీలించేవాడుగా ఉన్నాడు, పరిశీలించిన దాన్ని ప్రకటించేవాడుగా ఉన్నాడు. ప్రకటించిన దాన్ని అంట ఇంకా ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే ప్రజల మధ్య ప్రకటించి ప్రజలందరినీ పరలోకానికి నడిపించే నావికుడిగా ఉన్నాడంట ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే మనము కూడా మీటింగ్స్ కానివ్వండి, ఏదైనా పాంప్లెంట్స్ వేయించినప్పుడు మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం, ఏమని అంటే ఇదిగో పరిశీలించు, ప్రకటించు, పరలోకానికి చేర్చు అనే హెడ్డింగ్లు మనం పెడుతూ ఉంటాం ప్రియమైన దేవుని వార్లారా. కనుక మనం ఇక్కడ చూడగలిగితే ప్రియమైన దేవుని వార్లారా, ఇక్కడ జెరుబ్బాబెలు యొక్క ఏలుబడిలో మొదటి బృందం వచ్చింది. ఎజ్రా గారి యొక్క ఏలుబడిలో అందరూ కూడా చల్లారిపోయిన స్థితిలో ఉంటే, అందరూ చల్లారిపోయినటువంటి స్థితిలో ఉంటే వాళ్ళందరికీ వాక్యాన్ని ప్రకటించి వాళ్ళందరినీ బలపరిచి ఇది మన దేవుని యొక్క కార్యక్రమం, మన దేవుని యొక్క మందిరం, ఈ మందిరం వైపు తిరిగి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటానన్నాడు. కనుక ఈ మందిరం మనకు చాలా ముఖ్యమైందని ప్రజలందరినీ బలపరిచంట. మరి ప్రజలందరినీ బలపరిచి ప్రజలందరూ కూడా మరలా దేవుని పని చేయడానికంట ఆయన పురికొలిపినట్లుగా వాళ్ళందరినీ కూడా ఆయన వారి మనసులు బలపరిచినట్లుగా మనకు కనిపిస్తుంది ప్రియమైన దేవుని వార్లారా. అంటే ఆగిపోయినటువంటి పని కొనసాగించాలి అంటే దేవుడు ఎవరిని పంపవలసి వచ్చిందంటే ఎజ్రా గారిని పంపవలసి వచ్చింది ప్రియమైన దేవుని వార్లారా. అలా ఎజ్రా గారి తర్వాత మరలా నెహమ్యా గారు ప్రాకారం అంతా యెరూషలేము చుట్టూ ప్రాకారం అంతే కట్టడానికి నెహమ్యా గారు ఏలుబడిలో కట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా బాధలు అనుభవించిన వాళ్ళేనండి. వీళ్ళందరూ కూడా బానిసత్వంలో పుట్టినవారు, బానిసత్వంలో ఎదిగినవారు, బానిసత్వంలోనే బోధను నేర్చుకున్నవారు ప్రియమైన దేవుని వార్లారా. అందుకనే మనకి కూడా ఒక భక్తుడు ఏమని చెప్పారు అంటే, ఒక భక్తుడు ఏమని చెప్తూ ఉంటారంటే బైబిల్ గ్రంథంలో బాధలో మీకు ఏం కలుగుతుందంట, బోధ కలుగుతుందంట. బాధలో ఏం కలుగుతుందండి, బోధ కలుగుతుందంట. సంతోషంగా ఉన్నప్పుడు మనం ఎన్ని మాటలు చెప్పినా చెవికెక్కవు. మాటలు చెప్తే చెవికెక్కవు కాబట్టి సంతోషంలో మనం ఏం చేస్తాం, ఆర్కెస్ట్రా పెట్టుకుని పాటలు పెడతాం. మాటలు చెప్తే వినరు కాబట్టి పాటలు పెడతాం మనం. ఈరోజు సంగీత కార్యక్రమాన్ని మరి ఇలా ఎన్నో ప్రోగ్రాలు పెట్టుకుంటాం. కానీ బాధలో ఉన్నప్పుడంట బోధ కలుగుతుందంట ప్రియమైన దేవుని వల్ల. బాధలో ఉన్నప్పుడే ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఈరోజు మనం అందరం బాధలో ఉన్న వాళ్ళమే. ఎలాగో చెప్పమంటారా, మన ఆయుష్కాలం సగం అయిపోయిందండి. సగం అయిపోయింది. ఇంకా రేపు బ్రతుకుతామా లేదా అన్నది కూడా చెప్పలేము. గతించినటువంటి దినాల్లో చూడండి, సముద్రం చాలా లోపలికి వెళ్ళిపోయింది. ఎలాంటి ప్రమాదం సాయంకాలానికి కొన్ని గంటల్లో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో మేము చెప్పలేమని స్కూల్లో ఉన్న పిల్లల్ని కూడా ఇంటికి పంపించేశారు. మనందరికీ తెలుసు కదా, మన ప్రాంతంలోనే కదా, మన కాకినాడలోనే సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఒక గంట తర్వాత ఎలా ఉంటామో కూడా మనకు తెలియదండి. ఒక గంట తర్వాత కూడా ఎలా ఉంటామో మనకు తెలియదు. అంటే మనం ఎలాంటి జీవితాలు జీవిస్తున్నాం, భయం కలిగిన జీవితాలు. అంటే మనం ఎలా ఉన్నప్పుడు కన్ను మూస్తే నేను ఎక్కడికి వెళ్తాను, పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా?
చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు రాసుకుంటారని స్వర్గస్థులు ఐరి అని. కానీ మనకు మనం ఆలోచించుకోవాలి, నేను చేసిన క్రియలను బట్టి, నేను ఉన్న పరిస్థితిని బట్టి నేను కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తాను అని ఆలోచిస్తే మనకు బాధ కలుగుతుందండి. ఆ బాధలోనే మనం బోధన నేర్చుకోవాలి, అంటే మంచి నిర్ణయాన్ని తీసుకోవాలండి. నేను కన్ను మూసానంటే, ఇదిగో కురుపులతో ఉన్నవాడు, బాధను అనుభవించిన వాడు కన్ను మూసి కన్ను తెరిస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాం రొమ్మును ఆనుకున్నటకు వెళ్ళిపోయాడు. మరి నేను అలా స్థితిలోనికి వెళ్ళగలదునా? ఇక్కడ హ్యాపీగా జీవించినా కానీ కన్ను మూసి తెరిచేటప్పటికి నేను అబ్రహాం రొమ్మును ఉండగలదునా అని మనకు ఒక బాధ ఉండాలి ప్రియమైన దేవుని వర్లరా. అలాంటి బాధలో ఉంటేనే, అలాంటి నరకం ఉంది అన్నటువంటి ఆ ఆలోచన మన మైండ్లో ఉంటేనే మనకు బోధ కలుగుతుంది. మనం ఈ బాధ నుండి ఎలా తప్పించుకోవాలి, ఆ తరతరాలు ఉండే వేదనను మనం ఎలా తప్పించుకోవాలని బోధ మనకి కలుగుతుంది ప్రియమైన దేవుని వర్లారా. ఎజ్రా గారు బానిసత్వంలో ఉండి, బాధలో ఉండి మంచి బోధను నేర్చుకున్నాడు. ప్రజలందరికీ కూడా దాన్ని నేర్పించాలనంట దృఢ నిశ్చయము చేసుకున్నాడంట. అలాంటి బాధలోనే నెహమ్యా గారు బయలుదేరారు. అలాంటి బాధల్లో నుండే జెరుబ్బాబెలు బయలుదేరాడు. ఇదిగో చక్కటి మందిరాన్ని నామరూపాలు లేకుండా కూడా నాశనం చేసేసినటువంటి నెబుకద్నెజరు ఆ రోజు మనం చూస్తాం. కానీ మరలా ఏం చేశారండి? మరలా మందిరాన్ని కట్టారు. ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారంటే దేవుడు వాళ్ళకి ఒక వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? మీరు ఎక్కడ ఉన్నా సరే యెరూషలేము తట్టు మీరు తిరిగి ప్రార్థన చేస్తే నేను ఆ ప్రార్థన వింటాను అన్నాడు దేవుడు. వింటాను అని వాళ్ళకి మాత్రమే వాగ్దానం చేశాడా? ఈరోజు మనకు కూడా వాగ్దానం చేశాడు. మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, మీ హృదయాలను మీరు బద్దలు చేసుకుని నా సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన నేను వింటాను అని చెప్పాడు. ప్రియమైన దేవుని వర్లారా, ప్రార్థన పరిస్థితిని మారుస్తుందండి. ప్రార్థన మన కుటుంబాలకు కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి కానీ ఒక ప్రార్థన ప్రాకారంగా మారాలి. ప్రియమైన దేవుని వర్లారా, అట్టి రీతిగా వారు నిలబడడానికి ఎంతగా ప్రార్థించుకుని ఉంటారో. నిజంగా తమ వస్త్రాలను చింపుకుని గోనె పట్టలు కట్టుకుని బూడిదలో ద్రొల్లాడుతూ, దేవా ఏంటి ఆగిపోతుందేంటి, ఎన్నిసార్లు మేము మొదలు పెడదామన్న ఈ మందిరపు పని ఆగిపోతుందేంటి, ఏంటి మేము కడదారనుకుంటుంటే పడగొట్టనాకు వస్తున్నారు ఏంటి అని ఒక చేతితో కత్తి పట్టుకుని ఒక చేతితో తాపి పట్టుకుని అంట గోడలు కట్టడం, మందిరం కట్టడం మొదలు పెట్టారండి. ఎంత కష్టమైన పని అండి. ఈరోజు అలాంటి దేవుడు పని చేస్తున్నటువంటి మాకు ఏ కష్టం ఉండలేదు, ఎలాంటి అడ్డుబండలు ఉండలేదండి. ఎందుకంటే దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. అలాగే దేవుని సన్నిధిలోకి రావడానికి కూడా దేవుడు ఇలాంటివి అప్లికేషన్లు ఏం పెట్టలేదండి. ఏమంటున్నాడు? సమస్త జనులారా, ప్రయాసపడుతున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎప్పుడు డోర్లు తెరిచే ఉంచుతాడండి దేవుడండి. కానీ రావడానికి మనమే ఆలస్యం చేస్తున్నాం. ప్రియమైన దేవుని వర్లారా, బాధలో ఉన్న వాళ్ళే అంత భక్తిపరులుగా నిలిస్తే ఈరోజు ఏ బాధలు లేకుండా హ్యాపీ అయిన జీవితం ఇచ్చాడండి దేవుడు. ఏమంటే దేవుడు కాకుండా మనం ఏదైనా సంపాదించుకోగలదమా? లేదు కదా. అలాంటి మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దేవుని కొరకు మనము అసలు ఎందుకు దేవుడు ఇటు రీతిగా నా కోసం రాయించాడు, ఆ పట్టణాన్ని నా కోసం కట్టించాడు, ఆ పట్టణంలోకి నేను వెళ్ళాలి, ప్రయత్నించాలన్నటువంటి ఆలోచన ఈరోజు మనకు ఉండట్లేదు ప్రియమైన దేవుని వర్లారా. కానీ మరి గతించినటువంటి దినం మాట్లాడుకున్నట్లుగా ఇదే అనుకూల సమయం. ఈ సమయం పోతే మరొక సమయం ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఈ అనుకూల సమయంలోనే మనం ఏం చేయాలి అంటే వెదకవలసిన టైంలో దేవుణ్ణి వెదకాలి, సమీపించవలసినటువంటి టైంలో దేవుణ్ణి సమీపించాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనకున్నటువంటి మిగిలిన ఆయుష్ కాలంలో మరి ఎంత ఉందో మనకైతే తెలియదు. కనుక ఈ ఆయుష్ కాలంలో దేవుని కొరకు మనం జీవిస్తూ దేవుడిచ్చినటువంటి ఒక ఆఫరు, నిజంగా కేవలం రక్షణ పొందితే చాలు మీరు పరలోకానికి అని దేవుడు చెప్తున్నాడు. కనుక రక్షణ లేనివారు నా వారు కాదని చెప్తున్నాడు. కనుక మనం దేవుని విషయంలో మనం ఒక ఆలోచన కలిగిన వారుగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎజ్రా గారు దృఢ నిశ్చయం చేసుకున్నాడంట, నేను నేర్చుకున్నది ప్రజలందరికీ నేర్పించాలి, ఆగిపోయిన పనిని ఇదిగో మేము చేస్తామన్నటువంటి దృఢ నిశ్చయం వాళ్ళు కూడా కలిగి ఉండాలి అనుకున్నాడంట. ఈరోజు మనము కూడా ఒక దృఢమైనటువంటి నిశ్చయాన్ని నిశ్చయించుకుని మంచి ఆలోచన కలిగిన వారుగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని అసలు ఎవరి ద్వారా మనం పరలోక రాజ్యానికి వారసులు అవుతామో తెలుసుకుని ఆయన్ని వెంబడించేవారుగా మనం ఉండాలి. ఆయనే యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని వల్ల కనుక ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని కోరుకుంటే నా మాటలు ముగిసిన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా, గడిచినటువంటి తండ్రి దేవా కాలంలో
మీరు సమయాన్ని గురించి మాతో మాట్లాడారు తండ్రి. ఇదిగో ఈ దినమందు తండ్రి ఒక దృఢ నిశ్చయత కలిగినటువంటి ఎజ్రా గారిని గురించి మాట్లాడారు అయ్యా. బాధలో ఉన్నప్పటికీ తండ్రి వారు తండ్రి ఎంతో తండ్రి బోధను నేర్చుకున్నారు తండ్రి. దేవా తండ్రి మీ అందు భయభక్తులు కలిగిన జీవితం కలిగి తండ్రి రాజుకు భయపడేవారిగా కాకుండా తండ్రి అయా రాజులకు రాజువైనటువంటి నీకే భయపడ్డారు కనుకనే తండ్రి వారిని తండ్రి అయా చక్కగా వారి యొక్క నివాస స్థలాలకు మీరు చేర్చారు. వారు ఎలా అయితే తమ నివాస స్థలాలకు చేరారో తండ్రి మా నివాస స్థలము మీరున్న లోకమే తండ్రి. మరి మా నివాస స్థలానికి మేము చేరడానికి సిద్ధముగా ఉన్నామా లేదా అని ఈరోజు ఈ యొక్క తండ్రి చక్కని వాక్యాన్ని మీరు మాకు వినిపింపచేశారు తండ్రి. అయ్యా చెప్పడం అయితే మీరు చెప్పారు తండ్రి, నిర్ణయం తీసుకోవలసింది మేము తండ్రి. దేవా తండ్రి కనుక తండ్రి ఆలోచించవలసింది మేము తండ్రి. దేవా కనుక విన్న మీ పిల్లలు ఆలోచించి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోవడానికి వారి మనసులను ప్రేరేపించమని అడుగుచున్నాను. దేవా మీకు వందనాలు నాయన. అయ్యా వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. అయ్యా ప్రతిదినము ఏదో ఒక విధంగా మీ యొక్క వాక్కులు మాకు వినిపిస్తూనే ఉన్నారు తండ్రి. దేవా విన్న వాక్య ప్రకారంగా మా జీవితాలను కట్టుకొనుటకు మా కుటుంబాలని కట్టుకొనుటకు తండ్రి మీరే మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. దేవా చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. మీకు స్తోత్రములు నాయన తండ్రి. ఇంకా ఎంతమంది అయితే ఆలస్యం చేస్తున్నారో తండ్రి మిమ్మల్ని స్వరక్షకుడుగా అంగీకరించడానికి ఎంతమంది అయితే తండ్రి ఇంకా ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో ఆటంకాలన్నీ తీసివేయండి దేవా తండ్రి. అయ్యా మంచి మనస్తత్వాన్ని వరకు ప్రసాదించండి దేవా తండ్రి. నీవే సత్యము జీవము మార్గమై ఉన్నటువంటి దేవుడు అని తెలుసుకుని తండ్రి దేవా నీ ద్వారానే తండ్రి పరలోక రాజ్యానికి మేము వెళ్ళగలదామని తెలుసుకుని తండ్రి వాస్తవాన్ని ఎరిగి సత్యములో నడుస్తూ తండ్రి ముందుకు సాగి తమ కుటుంబాలను కూడా రక్షించుకోగలిగినటువంటి ధన్యతను మీ ప్రియ బిడ్డలకు మీరు దయచేస్తారని కోరుకుంటూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములే ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.